Good morning, everyone. Today we will learn about speech, direct speech, and indirect speech. Let us learn the definitions of direct speech and indirect speech. డైరెక్ట్ స్పీచ్ అనేది ఏంటంటే ది స్పీకర్స్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట. ది ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పోకెన్ బై ఏ పర్సన్. ఒక పర్సన్ మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్తే వాటిని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అది ఎలా అవుతుందంటే మనకి కొటేషన్ మార్క్లో ఉంటాయి. ఈ వర్డ్స్ అనేవి స్పీకర్ చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ అనేవి కొటేషన్ మార్క్లో ఉంటాయి. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ అనేది ఫామ్ అవుతుంది. సో డైరెక్ట్ స్పీచ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద words that are spoken by the speaker, the exact words of the speaker spoken by the speaker, and they are put in the quotation marks. The next one, indirect speech. Indirect speech అంటే ఏంటి అంటే ఏ రిపోర్ట్ ఆఫ్ వాట్ సమ్వన్ సెడ్. ఏ రిపోర్ట్ అంటే స్పీకర్ ఏదైతే చెప్పారో దాని రిపోర్ట్ అనమాట, ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు. సో రిపోర్ట్ ఆఫ్ వాట్ సమ్వన్ సెడ్ వితౌట్ యూజింగ్ దేర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ కాకుండా రిపోర్ట్ ఇవ్వడంలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కొటేషన్ మార్క్స్ ఉండవు. సో డైరెక్ట్ స్పీచ్లో మనకి కొటేషన్ మార్క్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలాంటి కొటేషన్ మార్క్స్ ఉండవు. కొటేషన్ మార్క్స్ లేకుండా ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనము క్రియేట్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే కొటేషన్ మార్క్స్ ఉంటాయి డైరెక్ట్ స్పీచ్కి. ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలాంటి కొటేషన్ మార్క్స్ ఉండవు అనమాట. సో దేర్ఫోర్ డైరెక్ట్ స్పీచ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ ద పర్సన్, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద పర్సన్ who spoke something, which are put in the quotation marks. So indirect speech is defined as the report of what someone has said without using their exact words, and there are no quotation marks in the indirect speech. These are the definitions and differences of the direct and indirect speech. Now let us see the changes in the direct speech and indirect speech. Direct speech lo now vachesi indirect speech lo then avutundi. Direct speech lo today, indirect speech lo that day avutundi. Tomorrow, the next day or following day. ఎస్టర్డే ఏమో ద డే బిఫోర్ ఆర్ ప్రీవియస్ డే. హియర్ ఏమో దేర్ అవుతుంది, దిస్ దట్ అవుతుంది, దీస్ దోస్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద చేంజెస్. నౌ బికమ్స్ దెన్, టుడే బికమ్స్ దట్ డే, టుమారో బికమ్స్ నెక్స్ట్ డే ఆర్ ఫాలోయింగ్ డే, ఎస్టర్డే బికమ్స్ ద డే బిఫోర్ ఆర్ ప్రీవియస్ డే, హియర్ బికమ్స్ దేర్, దిస్ బికమ్స్ దట్, దిస్ బికమ్స్ దోస్. దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్లో నవ్వు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో దిస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దాట్ ఉంటుంది. సో ఈ విధంగా చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నౌ లెట్ సీ ద చేంజెస్ ఇన్ ద టెన్సెస్. చేంజెస్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్ చేంజెస్ అనమాట. సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది అనమాట. అంటే ప్రజెంట్ మొత్తం పాస్ట్ అయిపోతుంది. ప్రజెంట్ మొత్తం పాస్ట్, సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా ప్రజెంట్ అంతా కూడా పాస్ట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యూనివర్సల్ ట్రూత్స్ అనేవి ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి. యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి. దాని టెన్స్ మారదు. ఆ టెన్స్ అనేది మారదు అనమాట. యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, జనరల్ ట్రూత్స్ ఆర్ రిటన్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్. ఈ సింపుల్ ప్రజెంట్లో రాసిన యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, జనరల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవి టెన్స్ మారవు. ఆ టెన్స్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఆ ఏ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది. అది కూడా మళ్ళీ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఏముండదు, సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనేవి. అలాగే వాటి టెన్స్ కూడా సింపుల్, మన ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సింపుల్ ప్రజెంటే ఉంటుందన్నమాట. సో టెన్స్ అనేది మారదు, దానికి మాత్రం ఎక్సెప్షన్. మిగతా అన్నిటికీ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో టెన్స్ మారదు, కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ తప్పకుండా మారుతుంది. పాస్ట్ టెన్స్లో చేంజెస్, ప్రజెంట్ టెన్స్లో చేంజెస్ చూసాం కదా. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఏం చేంజెస్ ఉంటాయో చూద్దాం. సింపుల్ పాస్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, నో చేంజ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే ఉంటుంది, నో చేంజ్. సో ప్రజెంట్ అంతా పాస్ట్ అయింది, పాస్ట్ మొత్తం పాస్ట్లోనే ఉంటుంది, ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ వెళ్ళదన్నమాట. జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ అంతా పాస్ట్లోకి వెళ్ళిపోయాయి, పాస్ట్ అంతా పాస్ట్లోనే ఉంటుంది. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది, అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్టే ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దాంట్లోనే ఉంటుంది, మారదనమాట. ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్ చూద్దాము. ప్రజెంట్ అయింది, పాస్ట్ అయింది, ఫ్యూచర్ చూద్దాము. ప్రజెంట్ అంతా పాస్ట్లోకి వెళ్తుంది, పాస్ట్ పాస్ట్లోనే ఉంటుంది. ఫ్యూచర్ వచ్చేసి విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, ఈ విధంగా విల్ వుడ్ అవుతుంది అనమాట ఇక్కడ ఫ్యూచర్లో. అంతే, జాగ్రత్తగా చూడండి. సింపుల్ ఫ్యూచర్లో విల్ వుడ్ అవుతుంది, ఫ్యూచర్ కంటిన్యూస్లో వుడ్ బి ఉంటుంది కదా, విల్ బి ఉంటుంది కదా, అది వుడ్ బి అవుతుంది. సింపుల్ ఫ్యూచర్లో విల్ కాస్త వుడ్ అవుతుంది,
ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ ఉంటుంది, అది వుడ్ బీ అవుతుంది. ఐ విల్ బీ గోయింగ్, ఐ విల్ బీ ఈటింగ్, ఐ విల్ బీ డాన్సింగ్ ఉంటుంది. సో విల్ బీ వుడ్ బీ అవుతుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చేసి విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ఉంటుంది కదా, ఆ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ఏమవుతుందంటే వుడ్ హ్యావ్ షెల్ హ్యావ్ అవుతుంది. విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది కదా పాస్ట్ పార్టిసిపల్, ఆ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ కాస్త వుడ్ హ్యావ్ షెల్ హ్యావ్ అవుతుంది, వుడ్ హ్యావ్ అవుతుంది, వుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ అవుతుంది. సో V3 అలాగే ఉంటుంది, V3 మెయిన్ వర్బ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దానిలో వచ్చేసి మనకి విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఉంటుంది. విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. ఆ విల్ హ్యావ్ బీన్ వచ్చేసి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ అవుతుంది. దట్స్ ఇట్. అంటే విల్ వుడ్ అవుతుంది. దట్స్ ఇట్ అన్నిట్లో ఫ్యూచర్లో ఒకటే రూల్ అనమాట. విల్ కాస్త వుడ్ అవుతుంది, విల్ వుడ్ విల్ బీ వుడ్ బీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ విల్ హ్యావ్ వుడ్ హ్యావ్ అవుతుంది, విల్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. సో దెర్ ఇస్ నో డిఫికల్టీ టు రిమెంబర్స్, సింపుల్ అనమాట. విల్ వుడ్ సింపుల్ ఫ్యూచర్లో, విల్ బీ వుడ్ బీ అవుతుంది. విల్ హ్యావ్ ఉంది కదా, వుడ్ హ్యావ్ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది, హ్యావ్ అలాగే ఉంటుంది. విల్ హ్యావ్ బీన్ ఉంది కదా, విల్ ప్లేస్లో వుడ్ వస్తుంది, హ్యావ్ బీన్ అలాగే ఉంటుంది, వుడ్ హ్యావ్ బీన్. సో విల్ వుడ్ విల్ బీ వుడ్ బీ, విల్ హ్యావ్ వుడ్ హ్యావ్, విల్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్, మిగతా అంతా సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇవి చేంజెస్ ఇన్ ద ఫ్యూచర్. సో ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో మనం చేంజెస్ అనేవి చూసామన్నమాట. చేంజెస్ అనేవి చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్, చాలా ఈజీ. ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్సెస్ అనేవి మారుతాయి. ప్రజెంట్ ఏమో పాస్ట్ అవుతుంది, పాస్ట్లో ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చేసి విల్ వచ్చి విల్ వుడ్ అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ చేంజెస్ ఇన్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. నౌ లెట్ us see the changes in the reporting verb. నాట్ వెర్బ్ టు బి రిపీటెడ్, రిపోర్టింగ్ వెర్బ్ అన్న స్టార్టింగ్ వెర్బ్ అనమాట. సే వచ్చేసి సే అలాగే ఉంటుంది అనమాట. సే పక్కన టూ యాడ్ అయితే టెల్ అవుతుంది. సేస్ అలాగే ఉంటుంది, సే అలాగే సే ఉంటుంది, సేస్ అలాగే ఉంటుంది. సే పక్కన టూ యాడ్ అయితే టెల్ అవుతుంది, సేస్ పక్కన టూ యాడ్ అయినా టెల్స్ అవుతుంది అనమాట. ఎందుకని? సే అంటే సేస్ ఎస్ యాడ్ అయింది కదా, సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ అవుతుంది. సింగులర్ హీ, షీ, ఇట్ తీసుకుంటే సేస్ వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ సేస్ టూ కాస్త టెల్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెడ్ ఎప్పుడు కూడా సెడ్లోనే ఉంటుంది పాస్ట్. ఒకవేళ సెడ్ టూ వస్తే టోల్డ్ అవుతుంది. సో సింపుల్ అనమాట, చాలా సింపుల్. సే అనేది సేలాగే ఉంటుంది. అండ్ సేస్ టూ వస్తే సేస్ టూ పక్కన టూ యాడ్ అయితేనే టెల్ అవుతుంది అనమాట. సెడ్ టూ వస్తే టోల్డ్ అవుతుంది. సెడ్డే, సేనే ఉంటుంది, సెడ్డే ఉంటుంది. సేస్ టూ అయితే టెల్స్ అవుతుంది, సెడ్ టూ అయితే టోల్డ్ అవుతుంది. సో ఈ చేంజెస్ అనేవి బాగా గుర్తుంచుకోవాలి. నౌ లెట్ us see the ఎగ్జాంపుల్స్. ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూనివర్సల్ ట్రూత్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనకి, సో ఫస్ట్ ద టీచర్ సెడ్ ఏం చెప్పారనమాట. ఏం చెప్పారు? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద టీచర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, కొటేషన్ మార్క్లో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఉంది. అయితే మనం మార్చవలసిన టెన్స్ ఏది అంటే, కొటేషన్ మార్క్లో ఏదైతే సెంటెన్స్ ఉందో దాని టెన్స్ వరకే మనం మార్చాలి. ఇది ముందు దాన్ని మనం వదిలేయాలి. కొటేషన్ మార్క్స్లో ఉన్న టెన్సే మనం చూడాలి, ఆ టెన్స్నే మార్చాలి. మరి ఇది యూనివర్సల్ ట్రూత్ కదా, సింపుల్ ప్రజెంట్లో ఉంది కదా. యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడు యూనివర్సల్ ట్రూత్స్ సింపుల్ ప్రజెంట్లోనే ఉంటాయి, అవి మారవు. ద సన్ ఎప్పుడు కూడా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎప్పుడు కూడా ఈస్ట్లోనే మనకి సన్ అనేది వస్తుందన్నమాట. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ద టీచర్ సెడ్ అలాగే ఉంటుంది, కొమ్మ ప్లేస్లో దట్ యాడ్ చేసాము. దాట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, దెర్ ఇస్ నో చేంజ్. ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ షీ సెడ్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. షీ సెడ్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. వాటర్ అనేది 100 degrees Celsius వద్ద బాయిల్ అవుతుంది. అది యూనివర్సల్ ఫ్యాక్ట్, ట్రూత్, అది సైంటిఫిక్ ట్రూత్ ఇది. సో కాబట్టి సైంటిఫిక్ ట్రూత్ కాబట్టి షీ సెడ్ అక్కడ వరకు అలాగే ఉంటుంది. దట్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius సేమ్, దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. ద వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius కూడా అలాగే ఉంటుంది, సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి. నెక్స్ట్ హీ సెడ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. దీనికి కూడా హీ సెడ్ అలాగే ఉంది. దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అది మారదు కదా. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ద యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఇది. ఒకటేమో యూనివర్సల్ ట్రూత్, ఇంకోటేమో సైంటిఫిక్ ఫ్యాక్ట్, ఇంకోటి వచ్చేసి యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఇది ఎవ్రీబడి యాక్సెప్ట్స్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. కాబట్టి ఇది కూడా మనకి సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుందన్నమాట. టెన్స్ అనేది మారదు కూడా. సో ఈ విధంగా మనము యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, అలాగే జనరల్ ట్రూత్స్ అనేవి ఓన్లీ సింపుల్ ప్రజెంట్లోనే వాడతాము. సింపుల్ పాస్ట్ కానీ టెన్స్ అనేది మారదు సింపుల్గా.
సో యూనివర్సల్ రూల్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ జనరల్ రూల్స్ అనేవి సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. టెన్స్ అనేది మారదు. నెక్స్ట్ టెన్స్ మారే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్లో నుంచి సింపుల్ పాస్ట్లోకి ఎలా మార్చాలో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ ఏమవుతుంది, సింపుల్ పాస్ట్ అవుతుంది కదా. సో షీ సెడ్ ఐ లైక్ ఐస్ క్రీమ్. షీ సెడ్ ఐ లైక్ ఐస్ క్రీమ్. సో దీన్ని మనం కొటేషన్ మార్క్స్లో ఉన్న సెంటెన్స్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దాన్ని మాత్రమే మనం టెన్స్లోకి మార్చాలి. సింపుల్ ప్రెజెంట్ని సింపుల్ పాస్ట్లోకి. షీ సెడ్ అలాగే ఉంటుంది. దాట్ ఐ కాస్త షీ అవుతుంది. ఎందుకని, తనే కదా మాట్లాడేది. దాట్ కంజంక్షన్ లాగా ఉంది, కనెక్టింగ్ కూడా అనమాట. ఐ కాస్త షీ అవుతుంది. షీ సెడ్ దట్ షీ, లైక్ కాస్త లైక్డ్, సింపుల్ పాస్ట్, లైక్డ్ ఐస్ క్రీమ్, సింపుల్ యాజ్ దట్. షీ సెడ్ ఐ లైక్ ఐస్ క్రీమ్. షీ సెడ్ దట్ షీ లైక్డ్ ఐస్ క్రీమ్. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, రవి సెడ్ ఐ హ్యావ్ ఎ బిగ్ డాగ్. రవి సెడ్ ఐ హ్యావ్ ఎ బిగ్ డాగ్. రవి సెడ్ దట్ ఐ కాస్త హీ అవ్వాలి. ఎందుకని, రవి అనేది అబ్బాయి కదా. సో హీ. రవి సెడ్ దట్ హీ హ్యాడ్ ఏ బిగ్ డాగ్. హ్యావ్ ప్రెజెంట్ పాస్ట్ ఏంటి, హ్యాడ్ అనమాట. సింపుల్గా రవి సెడ్ దట్ హీ హ్యాడ్ ఏ బిగ్ డాగ్. మిగతా అంతా సేమ్ అలాగే ఉంటుంది, ఏం మారదు. నెక్స్ట్ రాధా సెడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. రాధా సెడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. రాధా అనేది అమ్మాయి కదా తను. సో ఐ ప్లేస్లో ఏం రావాలి, షీ రావాలి. షీ పెట్టుకుందామా. నెక్స్ట్ సో ఇండైరెక్ట్ స్పీచ్లో రాధా సెడ్ దాట్ షీ, రాధా అనేది అమ్మాయి కదా, షీ స్పోక్ ఇంగ్లీష్ వెరీ వెల్. నో చేంజెస్, దట్ యాడ్ అయింది. సో తర్వాత ఐ కాస్త షీ ఉంది. సో సింపుల్ యాజ్ దట్. దెన్ టామ్ సెడ్ మరియా లైక్స్ రెడ్ ఫ్లవర్స్. టామ్ సెడ్ మరియా లైక్స్ రెడ్ ఫ్లవర్స్. సో దీనికి టామ్ సెడ్, టామ్ వేరు మరియా వేరు, ఇద్దరు వేరు వేరు పర్సన్స్ కాబట్టి ఇద్దరు పర్సన్స్ అలాగే ఉండాలి. టామ్ సెడ్ మరియా లైక్డ్, లైక్స్కి పాస్ట్ లైక్డ్ రెడ్ ఫ్లవర్స్, సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ ఐఎమ్ టైర్డ్ సెడ్ బలరాం. ఐఎమ్ టైర్డ్ సెడ్ బలరాం. బలరాం ఏం చెప్పాడు, నేను చాలా టైర్డ్గా ఉన్నానని చెప్పేసి అనమాట. నెక్స్ట్ దీనికి బలరాం సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. బలరాం సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. బలరాం పర్సన్ కదా, మేల్ కదా. సో హీ తీసుకున్నా. బలరాం సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. సో ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ నుంచి సింపుల్ పాస్ట్లోకి ఈజీగా మార్చేయచ్చు అనమాట. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎగ్జాంపుల్స్. So I hope everything is clear in this small explanation of direct and indirect speech. Direct speech is defined as the exact words of the speaker. So direct speech is defined as that in which the exact words of the speaker are being spoken and they are put in the quotation marks. And indirect speech is said to be a report of what someone said without using their exact words, and there are no quotation marks in the indirect speech. తర్వాత మనం చేంజ్ అనేవి చూసాము. నౌ ప్రజెంట్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి నౌ బికమ్స్ దే అండ్ టుడే బికమ్స్ దాట్ డే, టుమారో బికమ్స్ దాట్ ద నెక్స్ట్ డే ఆర్ ఫాలోయింగ్ డే, ఎస్టర్డే బికమ్స్ ద డే బిఫోర్ ద ప్రీవియస్ డే, హియర్ బికమ్స్ దేర్, దిస్ బికమ్స్ దాట్, దిస్ బికమ్స్ దోస్. అలాగే టెన్సెస్ చూసామన్నమాట. టెన్సెస్ అనేవి ప్రజెంట్ మొత్తం పాస్ట్లోకి వెళ్తాయి. పాస్ట్ ఎప్పుడు పాస్ట్లోనే ఉంటుంది. ఫ్యూచర్ విల్ కాస్త వుడ్ అవుతుంది. సో విల్ వుడ్ అవుతుంది, విల్ బీ వుడ్ బీ అవుతుంది, విల్ హ్యావ్ వుడ్ హ్యావ్ అవుతుంది, విల్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. సో ఆ తర్వాత సింపుల్ ప్రెజెంట్లో యూనివర్సల్ రూల్స్ ఉంటాయి. ఆ యూనివర్సల్ రూల్స్ ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి, సింపుల్ పాస్ట్లోకి ప్రెజెంట్లోకి ఫ్యూచర్లోకి మారవన్నమాట. సో ఈ విధంగా మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉందన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దిస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ట్రై టు గివ్ ఏ క్లారిటీ by a small video again. So hope you understand the lesson very well and join the offline classes that are being conducted here, and the address details are being given. Just go through them.